బల్లగుద్ది చెబుతున్న వృశ్చిక రాశి వారికి మార్చి నెల 17, 18, 19 తేదీల్లో ఊహించని మార్పులు. ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతూ ఉంది. 6 అయినా జరగబోయేది ఇదే. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మార్చి నెల 17, 18, 19 తేదీల్లో వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం ప్రారంభించబోయే పనులలో ఉత్సాహంగా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని అందిస్తాయి. ఇష్ట దేవతా స్తోత్రం చదివితే మీకు అంతా కూడా బాగుంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు అందుకుంటారు. మీ రంగాల్లో పెద్దల సహకారం అయితే ఉంటుందండి. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చంచలంగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు అనేవి ఎదురుకాకుండా చూసుకోవాలి. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు మీకు చాలా జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యప్రదమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు. నవగ్రహ ఆరాధన కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా వీరి జీవితం అయితే చాలా మారబోతూ ఉందండి. మీరు కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఈ సమయం గురుడు 6వ స్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు ఏడాది పొడవునా 4థ స్థానంలో రవాణా చేయనున్నాడు. రాహు 5వ స్థానంలో, కేతువు లాభస్థానంలో సంచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి మే మాసం నుండి కూడా గురుబలం పెరగడంతో ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ అవసరాలకు తగ్గ ఆదాయం లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. అంతేకాదు సూర్యుడు 8వ స్థానం నుండి రవాణా చేయడం వలన వీరికి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందుగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో మీకు కొన్ని ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి కూడా పెరగనుంది. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు పైన ఫోకస్ పెట్టాలి. తెలుగు నూతన సంవత్సరం వృశ్చిక రాశి వారికి కుటుంబ సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు అయితే ఏర్పడవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు కూడా ఏర్పడతాయి. మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు. దీంతో మీ కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు. విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి. మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి. మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహం కూడా పొందవచ్చు. దీంతో మీరు చక్కటి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం, మద్దతు పొందడం ద్వారా కూడా చాలా మంచి ప్రయోజనాలు అయితే మీరు పొందవచ్చు. ఈ రాశి వారి కెరియర్ పరంగా ఈ ఏడాది సానుకూల ఫలితాలు అయితే ఉంటాయండి. అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్ళు అనేవి ఏర్పడవచ్చు. ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుండి మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కష్టపడి పనిచేయాలి. ఉద్యోగులు ప్రమోషన్లు, జీతం పెంపుదల కూడా ఉంటుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చండి. అయితే కొత్త ఒప్పందాలు, అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరి ఆరోగ్య రంగం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే గురుడి ప్రభావంతో
ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మరొక వైపు రెండో భాగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందండి. ఈ కాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏదైనా సరే అత్యవసరమైనటువంటి వెంటనే పరిస్థితులు ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వీరి వివాహ జీవితం చూసుకున్నట్లయితే వీరి వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుందండి. కొత్త సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అపార్థాల కారణంగా సంబంధాలలో కొన్ని సమస్యలు కలగవచ్చు. ఏదైనా సరే సమస్యలను ప్రశాంతంగా ఓపికగా పరిష్కరించడం చాలా అవసరమని గుర్తుంచుకోవాలి. అవివాహితులకు వివాహ విషయంలో సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు పాటించిన పరిహారాలు ఏమిటి అంటే ఈ రాశి వారు శనివారం రోజున శనిదేవునికి తైలాభిషేకం చేయాలి. గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. రాహుకేతువుల శాంతి పూజ చేయాలి. గణేశుని ఆలయాలను దర్శించాలి. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పేద విద్యార్థులకు సహాయాన్ని ఇవ్వాలి. వారికి పుస్తకాలు పెన్నులు దానం చేసినా మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుందండి. మీరు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. వీరి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువ స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అనే అర్థం. వీరిలో కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల అయితే ఉంటుందండి. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుందండి. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత వీరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతుంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వీరికి వేడుకల విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.